ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారం. సాంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనవ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసంలో శుక్లపక్షం నవమి రాత్రి 11:30 వరకు ఉంది. అనురాధ పగలు 1:19 వరకు ఉంది. రాత్రి వజ్రం 7:20 నుంచి 9:14 వరకు వజ్రం ఉంది. ఉదయం దుర్ముహూర్తం 7:17 నుంచి 9 వరకు, మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:10 నుంచి 1:20 వరకు దుర్ముహూర్తం ఉందండి. ఈరోజు మనకి శుక్రవారం, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ముఖ్యంగా ఈరోజు వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొన్న 14వ తారీఖున కొంతమంది చేస్తున్నారు. రేపు పౌర్ణమి నాడు వచ్చే 28వ తారీఖున కూడా చేసుకుంటారు. ఇట్లా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. కానీ దీనికే ఆ పేరు క్యాలెండర్స్లో ఎందుకు రాస్తారు అన్నట్లయితే దీనికి ఒక కారణం ఉంది. వరలక్ష్మి వ్రతంలో ఏది కథ అయితే చెప్పబడిందో ఆ కథలో ప్రత్యేకంగా ఏంటంటే, అసలు కథలన్నీ చాలా వరకు స్తోత్రాలవి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్టు ఉంటుందండి. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే, అనేక మంది కైలాస పర్వతంలో దేవగణాలు వాళ్ళందరూ కూర్చొని అయా వ్రత ఉన్నటువంటి సందర్భంలో పార్వతీదేవి వ్రతాల్లోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఏదైనా ఉంటే చెప్పండి అని అన్నప్పుడు ఆయన పరమేశ్వరుడి వ్రతం చెప్పాడని, ఈ వ్రతం గురించి చెప్పాడని పార్వతీదేవికి ముఖ్యంగా అక్కడ ఏంటంటే, ఒక కుండిన పట్టణం అనేటువంటి పేరుంటే అక్కడ చారుమతి అనేటువంటి ఒక ఆమె మంచి భర్తతో అనుకూలంగా ఉండి మంచి సంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో ఆమెకి ఒకరోజు లక్ష్మీదేవి కల్లో కనిపించి, నువ్వు నా యొక్క వ్రతం ఈ శ్రావణ మాసంలో చేయమని చెప్పిందండి. శ్రావణ మాసంలో ఒక విశేషం ఉందండి. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. అందుట్లో ఆ లక్ష్మీదేవికి ఈ మాసంలో పూజ చేస్తే ఆవిడకి సంతోషం ఉంటుంది, మనకు సంపదలను ఇస్తుంది ఆవిడ. అందువలన ఆమె కల్లో కనిపించి, నువ్వు పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనే పేరుతో ఈ వ్రతాన్ని చేయాల్సిందే అని చెప్పి ఆమెకు ఆదేశించినట్లు, ఆ తర్వాత నిద్ర నుంచి లేచి తన బంధువులతో చెప్పి చక్కగా ఇల్లు అవన్నీ కూడా అలంకరించుకొని ఆమె లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేసినట్లు, తర్వాత ఆమె యొక్క బంధువులు అందరూ కూడా సిరి సంపదలతో తురతొగినట్లు ఈ వరలక్ష్మి వ్రతం యొక్క కథలో ఉన్న సారాంశం అండి. అందువల్ల మన వాళ్ళు కూడా అందరూ వీలైనంత వరకు ఈరోజు చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల కుదరకపోతే తర్వాత శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు.